అమ్మా దన్సికా దన్సికా ఒక ముఖ్యమైన వార్తలు. కొంచెంసేపు ముందుగా రెస్క్యూ టీం అందరూ ఒకటి చేరుకొని తాడు మూలంగా పాప దన్సికాని పైన తూకేటప్పుడు ఆ తాడు తెగిపోయి తిప్పి ఆ పాప దన్సిక బోర్లాగా పడిపోయింది. ఈ విషయం తెలిసి ఈ ఊర్లో ఉండే మొత్తం జనాలు ఒకటి చేరుకొని రెస్క్యూ టీం తో జగడాలు వేసిండారు. దీంట్లో ఇంకొక విచారం ఏమంటే పాప దన్సిక 30 అడుగుల నుంచి ఇప్పుడు 100 అడుగుల లాగా పడిపోయింది. అందువల్ల పాప దన్సికాని కాపాడేది రెస్క్యూ టీమ్ కి నిండా సవాలుతో కూడుకున్నది. దేవుడా, మేమందరం నిన్ను నమ్మి వచ్చిండాము. మా ఫ్రెండ్ దన్సికాని మీరుదా కాపాడాలా. మాకి నిండా భయంగా ఉంది. మా ఫ్రెండ్ దన్సికాకి ఏదో తప్పుగా జరగకూడదు. త్వరగా మా ఫ్రెండ్ దన్సిక పైకి వచ్చేవాళ్ళ. మా ఫ్రెండ్ దన్సిక పాత మార్గనే మాకి తిప్పి వచ్చేస్తే చాలు. నే ఇంతవరకు చేర్చి పెట్టుండే 200 రూపీస్ నీ గుడిలో ఉండే బిల్లుల్లో వేసేసా. దన్సికాని కాపాడేదానికి నేనే తాడు కట్టుకొని ఆ బోర్ లాగా పోతాను. నాకు ఎట్టన్నా దన్సిక పానాలతో తిప్పి వస్తే చాలు. అంకుల్, నా కాలు మీ తాడుల కట్టి ఈ బోర్ లాగా వదలండి అంకుల్. నే పోయి దన్సికాని తూకుని వచ్చేసా. ప్లీజ్ అంకుల్, నా ఫ్రెండ్ ని నీ కాపాడాలా. అది నువ్వు చెప్పే మాదిరిగా ఇదేం లేసైన పని కాదు. నీ వల్ల అదంతా చెయ్యను మాలదు. నిన్ని తాడు కట్టి పంపించేది నిండా రిస్క్ అభి. తర్వాత నీకే ఏదన్నా అయిపోతే ఎవరు నువ్వు అమ్మా నాన్నకి సమాధానం చెప్పేది? లేదు అంకుల్, నే ఒక పడాల చూసుండానే. దాంట్లో నైందర్ ఆంటీ ఒకరు ఉంటారు. ఒక అన్న కాళ్ళ తాడు కట్టి ఇది మరి బోర్ లాగా పంపిస్తారు. బోర్లు పడిపోయిన వాళ్ళ చెల్లాని బోర్ లాగా మాటుకుని ఉండే వాళ్ళ ఆ అన్న దగ్గర చెప్పి తూకుని రమ్మంటారు. నే ఆ పడం చూసుంటాను అంకుల్. పడాన ఆ అన్నను వాళ్ళ చెల్లాని తూకుని వచ్చేస్తారు. అలాగా నేను నా ఫ్రెండ్ ని కాపాడేసా అంకుల్. అభి, నీ వల్ల ఈ కార్యం ఖచ్చితంగా చెయ్యను మాలుతుందా లేదా నాకు తెలీదు. అయితే నీ ఈ విషయం గురించి రెస్క్యూ టీం దగ్గర మాట్లాడి చూసాను. దన్సిక, నువ్వు భయపడక. నే ఈ బోర్ లాగా వస్తా ఉండాను. నేను నిన్ను ఖచ్చితంగా కాపాడేస్తాను. ఇంకా కొంచెంలో నేను నిన్ను వచ్చి తూకేశాను దన్సిక. నే వచ్చి నిన్ను గట్టిగా పట్టుకుంటాను. ఆ దేవుడు మనల్ని చెయ్యుడడు. నువ్వు బిన్న మీ అమ్మ నాన్నని చూడవచ్చును. నా వల్ల మాలే, నాకు చేతులు నిండా నొప్పెత్తున్నది. నా వల్ల నొప్పి తట్టుకోని మాలే. దన్సిక, మన పైన వచ్చేసినాము. ఇంకా కొంచెంపు నొప్పిని భరించు దన్సిక. నువ్వు ఫ్రెండ్ నే ఉండాను. నువ్వు ధైర్యంగా ఉండు. అయ్యో అమ్మా, నొప్పెత్తుంది, చేతులు నొప్పెత్తుంది. మన పైన వచ్చేసినాం దన్సిక, ఆగు. ఇంకొక ముఖ్యమైన వార్తలు. ఈ బోర్లో పడిన పాప దన్సికాని దన్సిక ఫ్రెండ్ అభి ఈ బోర్లో దిగి దన్సికాని ప్రాణాలతో కాపాడింది. అభి అనే పాపని తాడుతో కట్టి ఈ బోర్లో కింద పంపించి పాప దన్సికాని ప్రాణాలతో కాపాడింది. పాప అభిని ఈ ఊర్లో ఉండే మొత్తం జనాలు మెచ్చుకుంటున్నారు. అభి, ఇది నాకు ఇంకొక జన్మ. నే ఇప్పుడు ప్రాణాలతో మాట్లాడేదే నీ వల్లదా అభి. నువ్వు చేసిన ఈ సహాయాన్ని నే ఎప్పుడు మర్చిపోను అభి. దన్సిక, నువ్వు నా ఫ్రెండ్. నే దీన్ని ఎలా చెయ్యలేను. నే ఒకసారి బాయిలో పడిపోయినప్పుడు నన్ను ప్రాణాలతో కాపాడింది నువ్వే. అట్ట ఉండేటప్పుడు నా వల్ల నీకు ఇది కూడా చెయ్యను మలదా. ఈ పొద్దు నే ఇలాగా ఊపిరితో నిలుస్తానంటే దానికి కారణం నువ్వే. అలాగే ఉండేటప్పుడు నువ్వు ప్రాణం ప్రమాదంలో ఉన్నప్పుడు నా వల్ల ఎట్ట ఊరిక చూసుకుని నిలమాల్తది.
అబ్బి, నా కూతురు ధన్సిక ఇప్పుడు ప్రాణాలతో ఉండేదానికి నువ్వే కారణం. నువ్వు చేసిన సహాయాన్ని నే ఎప్పుడు మర్చిపోను. నువ్వు ఈడ లేకపోతే అయ్యో నా బిడ్డ ధన్సిక ఏం అయింటదో. నా వల్ల తలసి కూడా చూడను నా బిడ్డని ఇప్పుడు ప్రాణాలతో ఈ కంట్లో చూస్తున్నానంటే దానికి నువ్వే కారణం అమ్మా. చాలా థ్యాంక్స్ అబ్బి. ఆంటీ, దీనికంతా ఇంటికి నాకు థ్యాంక్స్ చెప్తుంటారంటీ. ఒక ఫ్రెండ్ ప్రమాదాల్లో ఉండేటప్పుడు కాపాడాలని నాకు చెప్పించిదే ధన్సి కదా. ఈ వీడియో చూసే మీ అందరికి ఒక విషయం చెప్పుకుంటాము. ఇలాగా నీళ్లు కోసం బోరు వేసి తర్వాత నీళ్లు రాలేదని ఆ బోరుని ముయ్యకుంటూ ఉండేది తప్పు. అలాగా ముయ్యకుంటే ఉండే బోరులో నన్ని మాదిరి ధన్సిక మాదిరి చిన్న పిల్లలు ఈ ముయ్యకుంటే ఉండే బోర్లో తెలకుంట పడిపోతున్నారు. అలాగా బోర్లో పడిపోయిన పిల్లకాయల్ని అందరినీ ప్రాణాలతో కాపాడను మాలే. అందువల్ల ఈ మాదిరిగా ముయ్యకుంటే ఉండే బోర్ని దయచేసి బోర్ని మూసేయండి. ఇలాగా యూజ్ చేయకుంటే ఉండే బోర్ని మూసేసినారంటే నన్ని మాదిరి పిల్లకాయలు ఎవరు బోర్ల పడిపోరు. మాలాగా చిన్న పిల్లకాయలు మాత్రం కాదు, చిన్న చిన్న పిల్లిలు కుక్కలు కూడా ఈ బోర్ల పడేదానికి అవకాశం ఉంది. దయచేసి ఇప్పట్లోంచి యూజ్ చేయకుంటే ఉండే బోరుని మూసేయండి. ఈ వీడియో మీకు నచ్చిందంటే తెలుగు మినీ ఫుడ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.